నమస్తే ఫ్రెండ్స్, జూ పార్క్లో తీసిన వీడియో ఇది. రైనోసరస్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మేము వెళ్ళినప్పుడు అది అక్కడి నుంచి బయటకు వచ్చి మూవ్ అవుతుంది. అండ్ జూ పార్క్లో ఉన్న విశేషాల గురించి నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చాలా చాలా క్యూ ఉందండి. ఈవినింగ్ టైంలో మేము 2:30కి అలా వెళ్ళాము. అప్పుడు మాకు అసలు ఏంటి లైన్ దొరకడం చాలా కష్టమైపోయింది. ఎప్పుడు క్యూలోనే టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, మినీ ట్రైన్ ఉంది, సఫారీ జీప్స్ కూడా ఉన్నాయి. కానీ అక్కడ ఉన్న అన్ని ఛాన్సెస్ని మేము యూస్ చేసుకోలేకపోయాము. సో ఎవరైనా జూ పార్క్ వెళ్ళాలనుకుంటే మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి. 10కి అట్లా రీచ్ అయితే మీరు పీస్ఫుల్గా అన్నీ చూడొచ్చు. మేము ఎలక్ట్రిక్ వెహికల్ వెళ్ళాం. బట్ అక్కడ ఆ వెహికల్ కోసం నిలబడడానికి చాలా టైం అయిపోయింది. చాలా క్విక్గా చూసాము. లాస్ట్కి మేము స్నేక్స్ని మిస్ అయిపోయాం. సఫారీకి అయితే 1 కిలోమీటర్ లైన్ ఉంది. ఆ లైన్లో నిల్చునేసరికి టైం అయిపోతుంది అనుకుని ఇక మేము వెళ్ళలేకపోయాం. మీరు ఎప్పుడైనా జూ పార్క్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. అప్పుడే అన్ని ఎనిమల్స్ని మీరు పీస్ఫుల్గా చూడవచ్చు. పిల్లలకు కూడా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు. అక్కడ ఒక్క ఎనిమలే లేదండి, ఒక్కొక్క ఎనిమల్లో చాలా టైప్స్ ఉన్నాయి. చాలా రకరకాల ముసళ్ళల్లో చాలా రకాలు ఉన్నాయి. మంకీస్లో అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో మంకీస్ వీడియోస్ కూడా కొన్ని తీసాము. అవి నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. మేము వెళ్ళేప్పుడు మొసళ్ళు తింటూ ఉన్నాయి. అక్కడ నెంబర్ ఆఫ్ అవన్నీ 50-60 అక్కడ గ్యాదర్ అయ్యాయి. వాళ్ళు ఫుడ్ వేశారు. చీతాలలో కూడా చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. మేము వాటిని అసలు క్యాప్చర్ చేస్తూనే ఉన్నాం. ఏం చూడాలో ఎలా చూడాలో అసలు మాకు టైం తెలియకుండా పోయింది. చాలా హరీ అయిపోయింది. స్వాన్స్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి. మస్ట్ విజిట్ నెహ్రూ జూలాజికల్ పార్క్.